జై శ్రీరామ్. మామిడి తాండ్రు బయట కొంటేనే లేయర్స్ వస్తాయి, ఇంట్లో కొంటే లేయర్స్ రావు అంటారు కదండి. దీనికి ఇంట్లో కూడా చేసుకుంటే చక్కగా లేయర్స్ వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని బాగా నీటిలో కడిగి, దానికి ఫెర్టిలైజర్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్లో పెట్టి కాసేపు ఉంచి నీటిలో కడిగిన తర్వాత దాన్ని పొట్టు తీసి, దానికి ఇలా చూసారు కదా క్రీమీ టెక్స్చర్ లాగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అది ఏమీ అయ్యవసలేదు, కాకపోతే లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. అప్పుడు పెనంలోను చక్కగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ గుజ్జుని చక్కగా కొత్త కొత్తలాడుతూ ఉడికేలాగా వేసుకోవాలి. వేసిన తర్వాత దానికి అడిషనల్గా పంచదార, యాలకుల పొడి వేయాలి. అయిన తర్వాత ప్లేట్కి చక్కగా నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే అది చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చక్కగా ఎండలో ఎండబెట్టచ్చు, లేదా నీళ్ళలో ఎండబెట్టచ్చు. ఎండబెట్టిన తర్వాత ఇక చూసారు కదా లేయర్ ఎలా అయిందో, ఒక లేయరు ఇది ఇంకో లేయరు, 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ని చక్కగా తీసి నీట్గా ముందే ఆల్రెడీ మనం నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసి ఉన్నాం కాబట్టి చక్కగా ఈజీగానే లేయర్ వచ్చేస్తుంది. లేయర్ వచ్చిన తర్వాత దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చక్కగా నీట్గా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా ఉందో. చక్కగా బయట అయితే ఏం పండ్లు వేస్తారో, ఎలా చేస్తారో, ఆరోగ్యానికి ఇబ్బంది పడుతుందని మనం టెన్షన్తో తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అందరం ఆరోగ్యంగా తినచ్చు. మనకు నచ్చినట్లుగా చక్కగా ఆరోగ్యమైన పళ్ళు తీసుకొని మనం చేతులతో చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇంకేముంది, చేసి పెట్టేయండి పిల్లలకి.